ప్రభునందు ప్రియమైన పెనుయేల్ సందేశ వీక్షకులకు, సంఘస్థులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు, ఆశీస్సులు. మరొకసారి ఈ సువార్త కూడిక కొరకై ప్రేమపూర్వకంగా సంఘం తరపున మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ సువార్త కూడిక ద్వారా మీరు ఆధ్యాత్మికమైన మేలు పొంది, ఆత్మీయ రక్షణ పొంది, నిత్య జీవానికి వారసులు కావాలని, ప్రభు రక్షణ పొంది దీవించబడాలనేది మా ప్రగాఢమైన ఆశ, కోరిక ఉంటా ఉన్నది. మరొకసారి ఈ కూడికను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమగల దేవా, హృదయమార మీకు కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రాలు. మరొకసారి పెనుయేల్ సందేశాన్ని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం మీ బిడ్డల కొరకే మీరు సిద్ధపరిచిన మీ శ్రేష్టమైన వాక్కులు, మాటలు, సువార్త మీ బిడ్డలకు అందించి ప్రభా మీ వాక్యం ద్వారా ప్రేరేపితులై మీకు అప్పగించుకొని నిత్య జీవానికి వారసులగునట్లుగా, మీ ద్వారా జై జీవితం పొందుకోగలిగినట్లుగా మీ కృప దయచేయమని, ఈ కూడికి ఆద్యంతం మీ అధ్యక్షతను ఆధిపత్యమున జరిగించుకొనమని యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. పాటల పుస్తకంలో నుంచి 374వ పాట పాడుకుందాం. పాటల పుస్తకంలో నుంచి 374. ఎవరో తెలుసా యేసయ్య. ఎవరో తెలుసా యేసయ్య, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాతి దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాతి దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు, మరి లేచాడు, నీ నా పాప విమోచనకే. మరణించాడు, మరి లేచాడు, నీ నా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. పాపుల రక్షకుడేసయ్యా, కాచెను రక్తము పాపులకై. పాపుల రక్షకుడేసయ్యా, కాచెను రక్తము పాపులకై. తనదరి చేరిన పాపులనెల్ల కడుగును తనదు రక్తముతో. తనదరి చేరిన పాపులనెల్ల కడుగును తనదు రక్తముతో. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా.
యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా, నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమేగా, నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమేగా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసుని తరపున ప్రతినిధి అయి, దేవుని ప్రేమకు ప్రతిరూపమై, యేసుని తరపున ప్రతినిధినై, దేవుని ప్రేమకు ప్రతిరూపమై, అతి వినయముగా బ్రతిమాలుచున్నాను, నేడే నమ్ముము యేసు ప్రభున్. అతి వినయముగా బ్రతిమాలుచున్నాను, నేడే నమ్ముము యేసు ప్రభున్. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. మన బైబిల్ చూపిస్తూ బైబిల్ పలువి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ దిన ఈ రాత్రి కాలము సువార్త కూడిక కొరకై యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. 9వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడ్వుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రభు చదవబడిన ఈ లేఖన భాగాలను ఈ రాత్రి మన గమనములో ఆశీర్వదించునుగాక. సాధారణంగా మనం ప్రకృతిలో సర్పాలను, పాములను చూస్తూ ఉంటాం. ఈ పాములు అనేక రకాలుగా ఉంటాయి. కొన్ని చాలా విషపూరితమైన సర్పాలు ఉన్నాయి, కొన్ని ప్రమాదము లేని సర్పాలు, పాములు కూడా భూమి మీద మనం కనుగొంటుంటాం. మన దైనందిన జీవితంలో కూడా చూస్తూ ఉంటాం. అయితే ఈ పామును చూస్తే అస్సలు వదలకుండా దాన్ని వెంబడించి మరీ చంపటానికి ప్రయత్నం చేస్తుంది ఒక జీవి. దాని పేరే ముంగీస్ అంటాం. ముంగీస్ అంటాము. ఈ ముంగీస్ అనేది దాదాపుగా ఎండ్రెక్క అంటారు, ఆ ఆకారంలో ఉంటుంది. చాలా
చిన్న జంతువే, కానీ అది పామును చూస్తే మాత్రం అస్సలు ఊరుకోదు. దాన్ని వెంటబడి ఏదో ఒక విధముగా దాని తలను పట్టుకొని కొరకటానికి ప్రయత్నం చేసి చివరకు ఎంత పెద్ద పామునైనా కానీ మరి ఈ ముంగిస ఖచ్చితంగా చంపే ప్రయత్నం చేసి చంపుతుంది కూడా. ప్రియులారా, ఇవి రెండు కొట్లాడుకునే టైంలో, పోరాడే టైంలో మరి ఒకదాన్ని ఒకటి సంహరించుకోవటానికి ప్రయత్నం చేసే సందర్భాలలో ఈ పాము అనేక సార్లు ముంగిస్ని కరుస్తూ ఉంటుంది, కాటు వేస్తుంది, కరిచేదిగా ఉంటా ఉంది. అయితే ప్రియులారా, గమనించామంటే అవి రెండు కూడా కొట్లాడుకునే సమయంలో ఈ పాము ముంగిస్ని కరిచినప్పుడల్లా కూడా ముంగిస్ వెంటనే చెట్లలోనికి పరిగెత్తి ఒక రకమైన చెట్టును కొరికి దాన్ని పసరును, దాని రసాన్ని పీల్చుకొని మరలా వచ్చి పాముతో మరి యుద్ధం చేస్తుంది, పోరాడుతుంది. ఈ విధముగా పాము యొక్క కోరల నుండి వచ్చిన విషము ముంగీసుకు తగిలిన ప్రతిసారి కూడా ఈ ముంగీస్ ఏం చేస్తుందంటే ఆ విషము నుంచి తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి అది అడవిలోనికి పరిగెత్తి ఆ ప్రత్యేకమైన చెట్టు, ఆ ప్రత్యేకమైన పాము విషాన్ని విరిచివేయగలిగిన ఆ ప్రత్యేకమైన చెట్టు దగ్గరికి పోయి ఆ చెట్టును కొరికి దాని యొక్క రసాన్ని పీల్చుకొని వచ్చి మళ్ళా పోరాడుతుంది. ఆ విధముగా ఏదో ఒక విధముగా ఆ పామును మాత్రం చంపేస్తుందండి. ఈ వేటగాళ్ళు, ఈ కోయ దొరలు అంటారు కదండి, వారు ఈ అడవుల్లో ఇవి రెండు పోరాడుకునే టైంలో వారు దూరం నుంచి గమనించి ఈ ముంగీసు పరిగెత్తుకొని పోయి ఏ చెట్టునైతే కొరికి దాని పసరును మరి దాని యొక్క రసాన్ని పీల్చుకుంటుందో ఆ చెట్టును గుర్తుపెట్టుకొని పాము విషానికి విరుగుడుగా దాన్ని వాడేవారుగా ఉంటారు. ఈ విధముగా ఈ ముంగీసు కూడా మరి ఈ పాము విషానికి విరుగుడు కలిగిన చెట్లు ఎక్కడైతే విరివిగా ఉంటాయో, ఎక్కువగా ఉంటాయో అక్కడ మాత్రమే ముంగీసు మరి జీవనాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అక్కడే అది జీవించటానికి ఇష్టపడుతుంది. కారణం ఏంటంటే తన ప్రాణానికి హాని కలిగించే సర్ప విషము నుంచి కాపాడగలిగిన వృక్షాలు, చెట్లు అక్కడ ఉన్నాయి గనుక వాటిని ఆశ్రయించి వాటి మీద ఆధారపడి ధైర్యముగా ఎలాంటి సర్పం మీదకైనా కానీ అది పోరాటానికి వెళ్ళి మరి గెలిచి విజయాన్ని పొందుకొని వచ్చేదిగా ఉంటుంది. ప్రియులారా, మనం చదువుకున్న యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం మనం చదువుకున్నాం కదండి. అక్కడ ఏం రాయబడతా ఉందంటే, కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. ప్రియులారా, దేవుని సహాయం లేకుండా, దేవుని ఆశ్రయం లేకుండా, దేవుని యొక్క సపోర్ట్ లేకుండా ఒక మానవుడు ఈ భూమి మీద విజయవంతమైన జీవితం జీవించడానికి చాలా కష్టం. ఎందుకంటే మానవునికి మించిన శత్రువు సాతానుడు ఈ భూమి మీద ఉన్నాడు. మానవ బలాన్ని మించిన శత్రువు ఈ భూమి మీద మనిషి చుట్టూ అనేకమైనవి కమ్ముకొని ఉన్నాయి, ఆవరించి ఉన్నాయి. ఒక మానవుడు తనకు మించిన ఈ శత్రు సమూహములన్నిటినీ కూడా జయిస్తూ తన జీవితాన్ని విజయ పదములో ముందుకు కొనసాగించుకోవాలి అంటే ఈ భూమి మీద తన చుట్టూ ఉన్న అనేక శక్తులు, అనేక బలములు, బలగాలకు మించిన శక్తి తనకు అవసరమై ఉంటా ఉంది. అలాంటి బలం కలిగిన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, జీవం కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉంటున్నారు. ప్రియులారా, మానవుని అతి బలం కలిగిన వానిగా చేయటానికి, అతి శక్తివంతునిగా చేయటానికి, తిరుగులేని వానిగా చేయటానికే సర్వశక్తి కలిగిన దేవుడు ఒక సామాన్యమైన మానవునిగా ఈ లోకానికి అరుదించి మానవునిలోనికి తన శక్తిని ప్రవేశపెట్టడానికి
మానవునిలోనికి తాను ప్రవేశించటానికి అడ్డుగా ఉన్న, ఆటంకంగా ఉన్న పాపము నిమిత్తమై తాను సిలువలో తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని చిందించి మానవులను పాపముల నుండి విడిపించటానికి తాను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వానిగా ఉంటున్నాడు. దేవునికి మానవునికి అడ్డుగా ఉన్న పాపాన్ని తొలగించటానికై తన పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో ఆయన చిందించిన వానిగా ఉంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తుంది. యేసు రక్తము, యేసు రక్తం, ఆ రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడుదల చేస్తుంది. ఆ విధముగా అదే అధ్యాయం 9వ వచనంలో రాయబడతా ఉంటుంది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆ సర్వశక్తి కలిగిన శ్రేష్ఠుడైన దేవుడు యేసు ప్రభు మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. ఆ విధంగా పవిత్రపరచబడిన, పరిశుద్ధపరచబడిన నీలోనికి, నీ హృదయంలోనికి సర్వశక్తిమంతుడైన దేవుడు ఆత్మరూపిగా నీలోనికి ఆయన ప్రవేశిస్తాడు. తత్కారణంగా ఎలాంటి శక్తినైనా, భూమి మీద ఉన్న ఎలాంటి శక్తినైనా నీవు జయించగలవు, విజయవంతుడుగా జీవించగలవు. ఆ ముంగిస్ ఏ విధముగా, ఎంత బలమైన సర్పము తన మీదకి వచ్చినా దాన్ని ధైర్యంగా పోరాడడానికి గల కారణం ఏంటంటే తనకు ఒక ఆధారం ఉన్నది. ఏమిటంటే పాము విషము నుండి తన్ను కాపాడగలిగిన, పాము యొక్క విష మరణము నుండి తన్ను కాపాడగలిగిన చెట్టు తన దగ్గర ఉంది కనుక ఆ చెట్టు రసాన్ని తీసుకుంటూ మళ్ళీ మళ్ళీ పోరాడి ఆ సర్పాన్ని జయిస్తుంది. అలాగే ప్రియులారా, నీవు ఓడిపోకుండా ఎలాంటి పాపమైనా, ఎలాంటి అపవిత్రత అయినా, ఎలాంటి శోధనైనా నీవు జయించి విజయం పొందేటట్లుగా నీకు అపారమైన శక్తినిచ్చేవాడే సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన 2 చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పి ప్రభు ఆహ్వానిస్తున్నాడు. చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని నీ జీవితంలో ఆయన కృమ్మరించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఈ రాత్రే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా నీ హృదయంలోనికి స్వీకరించు. ఆయన దగ్గర నీ పాపములను ఒప్పుకున్న ప్రతి పాపాన్ని యేసు ప్రభు వారు క్షమించి తన రక్తంతో కడిగివేసినారని నమ్ము. విశ్వాసముతో ఆయన తన పరిశుద్ధాత్మని నీలోనికి పంపించాడని నమ్ము. ఆ పరిశుద్ధాత్మ సహాయంతో ఈ భూమి మీద దేన్నైనా జయించుకుంటూ విజయవంతమైన జీవితాన్ని నువ్వు జీవించగలవు. అట్టి కృప ఆ సర్వశక్తిమంతుడే నీకు ప్రసాదించునుగాక. రండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమగల దేవా, హృదయమారా మీకు కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి మీ మాటలు విన్న మా ప్రియుల కొరకే తండ్రి స్తోత్రాలు. తమ సొంత బలముతో, తమ సొంత శక్తితో అనేక సార్లు తమ మీదకి దాడి చేస్తున్న అపవిత్రతలను, సాతాను కార్యాలను, లోక కార్యాలను, అపవిత్రమైన అలవాట్లను జయించాలని ప్రయత్నం చేస్తూ అనేకులు మా ప్రియులు ఓడిపోతూ ఉన్నవారిగా ఉంటున్నారు. ఈ అలవాటు నుంచి, ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అనుకుంటున్నారు, బయటపడలేకపోతున్నారు. ఆ పాపానికే మళ్ళా లోబడిపోతూ ఉన్నారు. అలాంటి పాపము నుండి విముక్తి గావించ శక్తిమంతుడమైన తండ్రి, ఈ రాత్రి ఈ బిడ్డలందరినీ మీకు అప్పగించుకుంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు వారు విశ్వాసం ఉంచి మీ అపారమైన శక్తిని పొంది, మీ ద్వారా పాపక్షమాపణ పొంది, మీ ఆత్మతో నింపబడిన వారై ప్రతి అపవిత్రతను, ప్రతి లోక కార్యాలను, ప్రతి సైతాని కార్యాలను జయిస్తూ విజయవంతులుగా క్షేమకరమైన, ఆరోగ్యకరమైన జీవితం మా బిడ్డలు జీవించగలుగులాగున ప్రతి ఒక్కరిలో మీ క్రియా కార్యం జరిగించమని ఈ రాత్రి అనేకులను మీ సన్నిధికి ఆకర్షించి నిజరక్షకుడైన యేసు ప్రభువాని రక్షకునిగా కలిగి చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని స్వతంత్రించుకొని ఈ భూమి మీద వర్ధిల్లగలుగులాగున మీ కృపా సహాయం ఇచ్చి నడిపించమని మరొకసారి మా ప్రియులను మీ చేతులకు ఎత్తిపడుతూ
వారిని ఆశీర్వదించమని, అనేక పరిస్థితుల్లో వారికి తోడుగా ఉండి నడిపించమని, మీరే వారికి దేవుడిగా ఉండి వారిని వర్ధిల్లింప చేయమని మహిమ ఘనత స్తుతి ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యన సన్నిధి, కాపుదల, భద్రతా, క్షేమం ఇది మొదలుకొని ప్రభు రాకడ వరకు మా ప్రియులకు తోడై నడిపించునుగాక. ఆమెన్. మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు. ప్రైజ్లాడండి. మరొక సువార్త కొడికలో కలుసుకుందాం. అప్పటి వరకు ఆ ప్రభురక్షకుడే మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్.